నుంచి భారత లోక్సభ ఎన్నికల కార్యాచరణ జరగనుంది. తెలంగాణ భవన్ వేదికగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. భారత కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, మాజీ సభాపతి మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు. బుధవారం నుంచి ఈ నెల 12 వరకు తొలి విడతగా రోజుకు ఒక లోక్సభ నియోజకవర్గం చొప్పున సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి తర్వాత 16 నుంచి 21 వరకు రెండో దఫా సమావేశాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గంతో సన్నాహక సమావేశాలు ప్రారంభం కానుండగా ఆ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని బారస ముఖ్యులను ఆహ్వానించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సన్నాహక భేటీలోని చర్చిస్తారు. ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణ రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోని స్వల్ప తేడాతోటి ఓటమి పాలైన సీట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. సన్నాహక ప్రవేశాలకు సమావేశాలకు అనంతరం క్షేత్రస్థాయిలోని ప్రచార పర్వాన్ని కూడా భారత చేపట్టనుంది.